గవర్నమెంట్ ఇవ్వలేదు దాని బదులు ఇది ఇచ్చింది తీసుకోవాలి ఒక మోడల్ లేదు నువ్వు మోడల్ ఇచ్చిన మోడల్ ఇది పెట్టుకుంటా అన్నీ ఉన్నవాడికి అలాగే గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారికి మరియు తహసీల్దార్ గారికి డిడబ్ల్యూ మేడంకు సఖీ సెంటర్ నిర్వాహకులకు మరియు మీ ఇక్కడికి వచ్చేసిన లబ్ధిదారులందరికీ నా యొక్క నమస్కారాలు. సమయభావం వల్ల మనం నిర్వహించలేకపోయినాము కావున ఈ ప్రత్యేకంగా మనం సమయం చేసుకొని కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, మన ప్రాంతానికి విచ్చేసినందుకు, మరియు అలాగే మన ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కొన్ని కోల్పోకుండా ఈ బైక్స్ మీకు జీవనాధారంగా వీల్ చైర్స్గా మీకు గౌరవనీయులు మేడ్చల్ డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్ గారికి, ఇదేవిధంగా మేడ్చల్ ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, డిడబ్ల్యూ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం ద్వారా, మన అడ్మినిస్ట్రేషన్ ద్వారా అందరూ దివ్యాంగులకు సోదరులు కావాలి, 2 చేతులు కావాలి. అది ఉండకపోతే కూడా మనకి అలాగే ఫీల్ ఉండకూడదు దట్ నార్మల్ పర్సన్తో లాగే, లేకపోతే ఒక ఏబుల్ పర్సన్ కంటే మా దగ్గర ఏదైనా డిసేబిలిటీ ఉంటే ఇంకా ఎవరైనా సోదరులు ఉన్నాయి వీళ్ళకి ఈసారి మనం ఇవ్వలేకపోతున్నాను. ఖచ్చితంగా ప్రతిసారి ఇది ప్రోగ్రామ్ నడుస్తుంది. పక్కల లొకాలిటీలో ఒక షాప్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ లోన్ మాకు వెళ్తే ఏంటి అని అంటే 100 రకాల డాక్యుమెంట్స్ అడగటం ఇబ్బంది అవుతుంది. మీరు ఫెసిలిటేట్ చేసి మాకు లోన్ ఇప్పించగలిగితే మిగిలిన ఏ రకంగా అయితే అందరూ కూడా కామన్ పబ్లిక్ తీసుకుంటా ఉన్నారు, మేము కూడా లోన్ తీసుకొని రీపేమెంట్ చేయగలుగుతాము. ఇంకేదైనా బిజినెస్ ప్రపోజల్ ఉంది, ఆర్థికంగా స్థిరపడటానికి మీకున్న ఐడియాస్ కానివ్వండి, మీకున్న శక్తి సామర్థ్యాలని కూడా కొంచెం పదును పెడితే తప్పకుండా మీరు సక్సెస్ఫుల్గా ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అనేది నాకున్న నమ్మకం. ఏ విధంగా మనం వెళ్ళాలి అని నిజంగా ఆలోచన కనుక మీరు చేస్తే తప్పకుండా దేవుడు మనకు సహకరిస్తాడు, అన్నీ కూడా కలిసి వస్తాయి అనేది నేను చాలా బలంగా నమ్ముతాను. ఉన్న ఇబ్బందులు కావచ్చు, మీకున్న సమస్యలు కావచ్చు, వేరే వాళ్ళతో పోలిస్తే అది ఎక్కువ ఉంటుంది. మీరు దానికి ఈవెన్ ఓవర్కమ్ కావడానికి కూడా ఎక్కువ కష్టపడతారు. ఈ కష్టపడే మనస్తత్వమే మీకు ఇంకా హెల్ప్ చేస్తుంది. మిగిలిన వాళ్ళు కామన్ మ్యాన్ కానీ ఎవరైనా నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్నీ ఈజీగా వస్తాయి కాబట్టి దాన్ని అంతా ఆలోచించి కష్టపడే మనస్తత్వం కూడా కొంచెం తక్కువ ఉంటుంది. మీరు ఏది ఉన్నా కానీ 1కి 10 సార్లు ఆలోచిస్తారు, కష్టపడే మనస్తత్వం ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ కూడా ఏంటి అని అంటే తీసుకున్న అప్లయన్సెస్ అన్నీ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్లో కూడా ఈ మధ్యన చాలా కోర్సెస్ వచ్చినాయి, ఆన్లైన్ కోర్సెస్. నిజంగా మీరు నేర్చుకొని సపోజ్ వెబ్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకుంటామని అంటున్నారు. వెబ్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకుంటాము అని అంటే 3 to 6 months కోర్సులో మీరు చాలా ప్రొఫిషియెంట్ కూడా అవ్వగలుగుతారు. ఇక్కడ ఏమనుకుంటారంటే దీనికి ఏదో నేను ఇంజనీరింగ్ చదివి ఉండాలి, లేదంటే హై లెవెల్ నాలెడ్జ్ ఉంటేనే మనం ముందుకు వెళ్తామేమో అని. అట్లాంటిది ఏమీ లేదు. ముందు మన మెంటల్ బ్లాక్ అంటాం, మనకున్న డౌట్స్ కానివ్వండి, మనకున్న ఇబ్బందుల్ని ముందు మనసులో నుంచి తీసేస్తే ఏ